ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఒకసారి మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూద్దాం. నేను మెయిన్ పాయింట్స్ మాత్రం నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ముందుగా మనం చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చేసరికి మే 17 నుంచి మే 23 వరకు వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్గా చూసుకుంటే మనం సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నుంచి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్కి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అయితే క్లోజింగ్ డేట్ అయితే అయిపోయింది. మళ్ళీ వీళ్ళు రీఓపెన్ 10 డేస్కి అయితే చేయడం జరుగుతుంది. అది వచ్చేసరికి 17 మే నుంచి 26 మే వరకు వీళ్ళు మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను ఇందులోనే కవర్ చేయడం జరుగుతుంది, లేదంటే వీడియో చాలా ల్యాగ్ అవుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కొంత పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ పోస్టులు మీరు ఇక్కడ చూడగలరు. సో ఇందులో రెగ్యులర్ పోస్టులు కూడా ఉన్నాయి, అలాగే కాంట్రాక్ట్ బేసిస్ కూడా వీళ్ళు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో క్లారిటీగా శాలరీ, అలాగే ఏజ్, నెంబర్ ఆఫ్ పోస్టు అన్నీ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వెబ్సైట్ కూడా మీరు ఫర్దర్ డీటెయిల్ కోసం వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత చూసుకుంటే హై ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి పూణే నుండి టెన్యూర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డిప్లొమా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ టెన్యూర్ బేసిస్ మీద పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2 పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు స్టైఫండ్ కూడా ఇచ్చారు. స్టైఫండ్ వచ్చేసరికి మీరు ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే 36,000, సెకండ్ ఇయర్లో చూసుకుంటే 37,080 రూపాయలు, అలాగే థర్డ్ ఇయర్లో చూసుకుంటే 38,192 రూపాయలు, అలాగే ఫోర్త్ ఇయర్లో చూసుకుంటే 39,338 రూపాయలు ప్లస్ డిఏ, అలాగే అలవెన్సెస్ ఏమైనా మీరు అప్లికబుల్ అవుతే అవి కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా కంప్యూటర్ సైన్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఒకసారి నోటిఫికేషన్ క్లియర్ కట్గా చదివి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ టీఐఎఫ్ఆర్ నుంచి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ పోస్టులు చూసుకుంటే సైంటిఫిక్ ఆఫీసర్, అలాగే జూనియర్ ఇంజనీర్, మెకానికల్, ట్రేడ్స్మెన్, కార్పెంటర్, ట్రేడ్స్మెన్ వచ్చేసరికి ఫిటరు, ట్రేడ్స్మెన్, మిషనిస్టు, ఈ పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను ఈ నోటిఫికేషన్ మీద అయితే వీడియో చేయడం జరిగింది. ఎవరికైనా ఈ డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే నా ఛానల్లో వీడియో ఉంది, చూడగలరు. ఇది కూడా మనం చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అండి. అలాగే ఇక్కడ చూసుకుంటే స్వామి శరదానంద్ కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పోస్టులు మనం చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్, సీనియర్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ నేను మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి అడ్మిషన్స్ కోసం కొన్ని వాళ్ళు కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ కోర్సులో అడ్మిషన్స్ కోసం వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీరు 4 కోర్సులకు వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అక్కడ కోర్సు డ్యూరేషను మరియు ఆ కోర్సుకు కావాల్సిన ఎలిజిబిలిటీ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం ఇంకోటి చూసుకుంటే సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి కూడా వాళ్ళు నోటిఫికేషన్ సీనియర్ ట్రాన్స్లేటర్కి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నేషనల్ కంపెనీ లా అపిటల్ ట్రిబ్యునల్ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ మేనేజర్కి ప్రోటోకాల్ అండ్ అడ్మిన్ పోస్టుకి ఒక పోస్టు, అలాగే అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్కి ఒక పోస్టుకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ కోఆర్డినేషన్ పోలీస్ వైర్లెస్ న్యూఢిల్లీ నుండి డిస్పాచ్ రైడర్ ఆర్డినరీ గ్రేడ్ పోస్ట్కి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే మొత్తం 6 పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది.
ఇక్కడ మనం చూసుకుంటే డైరెక్టరేట్ జనరల్ ఫైర్ సర్వీస్ సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ నుంచి నోటిఫికేషన్ అయితే ఒకటి రావడం జరిగింది. దీనికి మనం చూసుకుంటే పోస్టులు చీఫ్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసరికి ఒక పోస్టు, ల్యాబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసరికి 6 పోస్టులు, సీనియర్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసరికి 2 పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బాంద్రా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి డేంజర్ బిల్డింగ్ వర్కర్స్ ఎవరైతే ఐటీఐలోని అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ చేశారో వాళ్ళకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది టెన్యూర్ వచ్చేసరికి 4 yearsకి వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు పోస్టులు కూడా చూడగలరు. ఇక్కడ మరిన్ని డీటెయిల్స్ కోసం ఇక్కడ వాళ్ళు వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫర్దర్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మెయిన్ పాయింట్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుండి సీనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి ఒక పోస్ట్కి రిలీజ్ అయితే చేయడం జరిగింది వేకెన్సీ. ఇక్కడ మనం కూడా చూసుకుంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండర్ సిఎస్ఐఆర్ నుంచి వీళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో మనం డిజిగ్నేషన్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ మొత్తం 9 పోస్టులకి, అలాగే టెక్నీషియన్ వచ్చేసరికి 18 పోస్టులు, అలాగే జేఎస్ఏ ఎఫ్ఎండ్ఏ వచ్చేసరికి 2 పోస్టులు, జేఎస్ఏ వచ్చేసరికి 2 పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మీకు స్టార్ట్ అయితే అవ్వడం జరిగిందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 2వ తారీఖు జూను. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ వాళ్ళు వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. nbra.res.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ఎస్ఐసి టెక్నికల్ సర్వీస్ సెంటర్ నుంచి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ కొన్ని కోర్సెస్కి అయితే వీళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కోర్సెస్, దాని యొక్క డ్యూరేషను, దాని యొక్క ఫీజు, దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కోర్సెస్ జాయిన్ అవుదామని వాళ్ళు ఇది గమనించగలరు. అలాగే ఇక్కడ మనం డిఆర్డిఓ నుంచి చూసుకుంటే జూనియర్ రీసెర్చ్ ఫీల్డ్లోకి వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి జగదల్పూర్. అప్లికేషన్ కూడా మీరు ఇక్కడ పొందవచ్చు డిఆర్డిఓకి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే సిఎస్ఐఆర్ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ లక్నో నుంచి జూనియర్ స్టెనోగ్రాఫర్కి మొత్తం 4 పోస్టులు వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, అలాగే మీకు టైపింగ్ అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 సంవత్సరాలు అప్ టు. అలాగే పే లెవెల్ చూసుకుంటే లెవెల్ 4 అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు ఆన్లైన్ అప్లికేషన్ మే 7వ తారీఖు నుంచి అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉండడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 31 మే సాయంత్రం 5 వరకు మీకు అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పోస్టులు మనం చూసుకుంటే రిజిస్ట్రారు, కంట్రోలరు, సీనియర్ డిజైనరు, అసోసియేట్ సీనియర్ డిజైనరు, ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్స్ట్రక్టరు, సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టరు, ఫ్యాకల్టీ, సీనియర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్ పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం వాళ్ళు ఇక్కడ వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం ఇక్కడ ఇంకోటి చూసుకుంటే సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్లో మనం పోస్టులు చూసుకుంటే సీనియర్ ట్రాన్స్లేటరు, అప్పర్ డివిజన్ క్లర్క్, సీనియర్ అకౌంట్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ డెహ్రాడూన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో మనం చూసుకుంటే అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ ఇంజనీరింగ్ అండ్ సర్వేయింగ్ గ్రూప్ బి పోస్ట్కి ఒక పోస్ట్కి రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్ట్కి మనకి డెహ్రాడూన్లో అయితే పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ కోర్ ఫారెస్ట్రీ గ్రూప్ వచ్చేసరికి ఇక్కడ 3 సెంటర్లు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకటి డెహ్రాడూన్, అలాగే కోయంబత్తూర్లో ఒకటి, అలాగే బుర్నిహాట్లోని ఒకటి మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ ఆఫీసర్ గ్రూప్ బి గెజిటెడ్ పోస్ట్ నుంచి మీకు 3 పోస్టులు అయితే రావడం జరిగింది నోటిఫికేషన్. 3 వచ్చేసరికి ఒకటి డెహ్రాడూన్, ఇంకొకటి కోయంబత్తూరు, ఇంకోటి ఏముంచి మనకి బుర్నిహాట్లోని వేకెన్సీ అయితే రావడం జరిగింది. అలాగే హిందీ ట్రాన్స్లేటర్
ఒక పోస్టు, అది వచ్చేసరికి మనకి డెహ్రాడూన్లో ఉండడం జరిగింది. స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి ఒక పోస్టు కోయంబత్తూరులోని, అలాగే స్టాఫ్ కార్ డ్రైవర్ కోయంబత్తూరులో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. అలాగే స్టాఫ్ కార్ డ్రైవర్ గ్రేడ్ 2 వచ్చేసరికి బొన్నిహాట్లోనే ఒకటి ఉండడం జరిగింది. అలాగే యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ మొత్తం 10 పోస్టులు. 10 పోస్టులు మనకి డెహ్రాడూన్లో ఒకటి, కోయంబత్తూరులో 3, డెహ్రాడూన్ హెడ్ క్వార్టర్లోనే ఒకటి, అలాగే బొన్నిహాట్లో 3కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఫర్దర్ డీటెయిల్స్కి ఇక్కడ వాళ్ళు వెబ్సైట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోగలరు. అలాగే మనం వేరే నోటిఫికేషన్ చూసుకుంటే సిఎస్ఐఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఆర్మాటిక్ ప్లాంట్స్ నుంచి జేఎస్ఏ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ అయితే మీకు ఇక్కడ ప్రివ్యూ అవ్వడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసరికి లక్నో, యూపీ. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే సైనిక్ స్కూల్ సంబల్పూర్ ఒడిశా నుంచి పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ బయాలజీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్కి ఒక్కొక్క పోస్ట్కి రెగ్యులర్గా వీళ్ళు వేకెన్సీ అయితే తీసుకోవడం జరిగింది. పే లెవెల్ కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫర్దర్ డీటెయిల్స్కి వాళ్ళు వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోగలరు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నాగ్పూర్ నుంచి కొన్ని పోస్టులకి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంటు, అలాగే డిప్యుటేషన్, కాంట్రాక్ట్ బేసిస్ మీద వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పోస్టులు మీరు ఇక్కడ చూడగలరు. మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మనం సిఎస్ఐఆర్ నుంచి ఇంకోటి చూసుకుంటే నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ జార్ఖండ్ జంషెద్పూర్ నుంచి జూనియర్ స్టెనోగ్రాఫరు, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంటు, సేమ్ జేఎస్ఏ ఎఫ్ఎండ్ఏ, అలాగే జేఎస్ఏ ఎస్ఎండ్పి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి పే స్కేలు, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుండి కొన్ని పోస్టులు గ్రూప్ ఏ పోస్టులకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు అది చూడగలరు. ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ న్యూఢిల్లీ నుండి ఒకటి మేనేజర్ పోస్ట్కి, మేనేజర్ వచ్చేసరికి మనకి రెగ్యులర్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ లొకేషన్స్ పూణే, భువనేశ్వర్, గువాహటి, భువనేశ్వర్. పోస్టులు చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఎంటీఎస్, ఇవి కాంట్రాక్ట్ బేసిస్ మీద వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ వెబ్సైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోగలరు. ఇక్కడ మనం చూసుకుంటే ఆండ్రియా యూల్ కంపెనీ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ పోస్టులు, ఎక్స్పీరియన్స్, అలాగే స్కేల్ ఆఫ్ పే, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మొత్తం వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు బాటంలో చూసుకుంటే వాళ్ళు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మనం చూసుకుంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అగైనిస్ట్ స్పోర్ట్స్ కోటా నుండి వీళ్ళు సిఎస్ఎఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది మీరు ఇక్కడ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోగలరు, అగైనిస్ట్ స్పోర్ట్స్ కోటా. సో ఆ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీకు ప్రివ్యూ అవ్వడం జరుగుతుంది.
మీకు ఏ నోటిఫికేషన్కైనా డీటెయిల్ నోటిఫికేషన్ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను. నేను వెంటనే మీకు వీడియో చేసి పెట్టడం కానీ లేదంటే ఆ నోటిఫికేషన్ కోసం మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కామెంట్ సెక్షన్లో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. సో నేను ఇంపార్టెంట్ నోటిఫికేషన్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను, లేదంటే వీడియో చాలా ల్యాగ్ అవుతుంది. రిమైనింగ్ మీకు కావాలంటే వీడియో పాజ్ చేసుకొని మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అలాగే మనం ఇక్కడ తీసుకుంటే తేజ్పూర్ యూనివర్సిటీ నుంచి కొన్ని పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీని లొకేషన్ కూడా మీకు తేజ్పూర్ యూనివర్సిటీలోనే జాబ్ లొకేషన్ కూడా ఉంటుంది. పోస్టులు కూడా మీరు ఇక్కడ చూడగలరు. ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంటు, ల్యాబొరేటరీ అసిస్టెంటు, జూనియర్ అకౌంటెంటు, అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు వచ్చిన పే స్కేలు, అలాగే ఏజ్ లిమిట్, అలాగే ఎన్ని పోస్టులు, ఎన్ని రిజర్వేషన్కి అగనిస్ట్ ఉన్నాయని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని అప్లై చేసుకోగలరు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ నేను నా ఛానల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి పోస్టుల మీద నోటిఫికేషన్ అయితే వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగింది. అలాగే ఎలాగైతే అప్లై చేయాలో ఆ వీడియో కూడా నేను నా ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వెంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఒకసారి మనం చూసుకుంటే ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ నుంచి మనకి వెస్ట్ బెంగాల్ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్లో అండర్లో ఉన్న వెస్ట్ బెంగాల్ యూనిట్ నుండి మొత్తం 148 పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పోస్టులు మీకు ఇక్కడ ఆల్రెడీ ప్రివ్యూ అవుతున్నాయి. అలాగే సేమ్ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ అండర్లో ఉన్న తేజ్పూర్ యూనిట్ నుండి ఎల్డీసీకి ఒక పోస్టు నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే డబ్ల్యూఎస్సీ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ నుండి అంబాలా కాంట్ హర్యానా నుండి హిందీ టైపిస్ట్కి ఒక పోస్టుకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే ఏఎఫ్సీఓ ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ అకౌంట్ ఆఫీసర్ ఢిల్లీ నుండి ఎల్డీసీకి 3 పోస్టులు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మీద చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉండడం జరిగింది. ఎగ్జామ్ ఎక్కడ ఉంటుందంటే మీరు ఏ పోస్టల్ అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ పోస్ట్కి యూనిట్కి అప్లై చేస్తే మీకు ఎగ్జామ్ 100% వెస్ట్ బెంగాల్లోనే ఉండడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ కూడా ఆఫ్లైన్లోనే మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇది మీరు గమనించగలరు. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మనకి ఇంగ్లీష్లో అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులో అన్ని పోస్టులకి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఫీమేల్ క్యాండిడేట్స్కి సూటబుల్ ఉండే పోస్టులు ఏంటంటే హిందీ టైపిస్టు, లోవర్ డివిజన్ క్లర్క్ లాంటివి కొంచెం చాలా సూటబుల్గా ఉంటాయి. ఎందుకంటే రిమైనింగ్ కొంచెం అంత సూటబుల్గా ఉండవు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోస్టులకి గ్రూప్ సి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్గా వాళ్ళ నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అప్లికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఈ నోటిఫికేషన్ కోసం ఎటువంటి డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఎవరైతే నా ఛానల్కి ఇంకా కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.